నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు కొన్ని న్యూస్‌లో చూస్తూ ఉంటే బంగారం అనేది సంవత్సరం వరకు కొనొద్దని ఒక మాటైతే మనకి వినిపిస్తూ ఉంది. మరి ఈ గురుగ్రహం మార్పు వల్ల బంగారం విషయానికొస్తే పెరిగే అవకాశం ఉందంటారా? తగ్గే అవకాశం ఉందంటారా? అసలు బంగారం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. గత 2025 నవంబర్ నుండి నా వీడియోస్ ఉంటాయి. మురళీధర్ శర్మ గోల్డ్ ప్రిడిక్షన్ వీడియోస్ అని చెప్పి కొడితే వచ్చేస్తాయి. నవంబర్ నుండి నేను చెప్తూ ఉన్నా. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఆ 7 నెలలు అయిపోయింది. బంగారం రేటు చాలా అంటే చాలా పెరగబోతూ ఉన్నది అని నవంబర్లో నుండి చెప్పడము, అది కాస్త ఫిబ్రవరి, మార్చ్ నుంచి పెరుగుకుంటూ రావడము, మళ్ళీ బంగారం రేటు తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాలను కూడా ఎస్పెషల్గా చెప్తూ రావడం జరుగుతున్నది. మొన్న ఈ మధ్యలో కూడా ఒక ఛానల్లో అసలు బంగారం కొనాల్సిన అవసరం ఏంది, కొనకండి అనేటువంటి విషయాలను కూడా మనం చెప్పడం జరిగింది. దీని తర్వాత మోదీ గారు హైదరాబాద్కు రావడం జరిగింది. బంగారం ఎవరు కొనకండి అని కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడే అని కాదు, 2015, 16లో కూడా బంగారానికి సంబంధించినటువంటి ఒక దాని రేటు పడిపోవడం కానీ, దానికి సంబంధించింది ఏదో కొన్ని రోజులు కొనకండి అనేటువంటి న్యూస్ రావడం కానీ ఏదో సంథింగ్ జరిగింది. చెక్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి. సో ఇప్పుడు రాబోయే రోజులలో గురువు యొక్క మార్పు, ఈ గురువు యొక్క మార్పు కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతున్నాడు. మరి ఇట్టి కారణంగా ఈ గురువు వల్ల బంగారానికి కారకుడు గురువు. గురుగ్రహం ఏదైతే ఉందో ఇది బంగారానికి ఒక కారకత్వం, అంటే అదే దానికి అధిపతి. అలాంటి గురువు ఇప్పుడు తన సొంత ఇంటికి వెళ్ళబోతుంది. సొంత ఇల్లు కాదు, ఉచ్చ ప్రదేశం. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం దానికంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఇంకా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటాడు. ఇంట్లో అన్నా ఎంత అరవాలి, నేను ఎంత మాట్లాడాలి, నేను ఎంత అల్లరి చేయాలి, అమ్మ తిడుతుంది, నాన్న కొడతాడు అనేటువంటి భయం ఉంటుంది. కానీ ఈ పిల్లాడు ఒక 20 ఏళ్ళ లోపు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు. ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిండు. పలానా క్రికెట్ చూస్తున్నారు, ఏ 6 కొట్టినా, ఏ 4 కొట్టినా, ఏది కొట్టినా కూడా మొత్తం ఈలలో అరుపుడే ఉంటుంది, అరవడం. సో అలాంటి ఫ్రీగా ఉండేటువంటి ఈ యొక్క సొంత ఇల్లు కర్కాటకంలోకి గురువు వస్తున్నాడు. మరి దీనివల్ల బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అంటే, మనము గత 6-7 నెలల నుండి చెప్పేటువంటి విషయం ఏమిటంటే బంగారం రేటు తగ్గుముఖం పట్టబోతున్నది. తగ్గుతుందంటారు. ఎస్, 1,25,000కు రావచ్చు, అంతకు మించి తగ్గదు. 1,25,000 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొనుక్కోండి బంగారం. 1,25,000 వస్తే ఇక ఇక్కడ నుండి ఒక 1 ఇయర్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి బంగారం మీద. 1 ఇయర్ 2 ఇయర్స్, అప్పుడు అది కొంచెం మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక 1-2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే బంగారం మీద. సో సిల్వర్ కూడా అసలు 2027 ఆగస్టు వరకు సిల్వర్ జోన్కి ఎవరు వెళ్ళకండి. 27 ఆగస్టు వరకు వెండి అనేటువంటి దాని జోలికి 2027 ఆగస్టు దాకా కొనడమో అమ్మడమో చేయకండి. వెండి కూడా పెరిగే అవకాశం ఉంది, పెరగడము తగ్గడం రెండు ఉంటుంది. మొన్న ఈ మధ్యలో 3 లక్షలు అయింది అని చెప్పి చాలా మంది కొన్నారు. అది కొన్నాక 1 or 2 డేస్కో 3 డేస్కో చాలా తగ్గుముఖం పట్టింది, మళ్ళీ పెరగట్లేదు. ఒక 20,000 పెరిగినా వాళ్ళు అమ్ముదామని చెప్పి చూస్తున్నారు. ఎన్నో కాల్స్ వస్తున్నాయి కదా, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. సో అది కాస్త ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితే ఉంటుంది. ఇక ఈ బంగారానికి సంబంధించి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిస్తాం, లేదా మేము కొనుక్కుంటాము, మీకు దానికి సంబంధించిన అలాంటి వారికి కూడా కొంతమేర ఇబ్బంది కలిగించే పరిస్థితులు రాబోతున్నది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వారు ఎందుకు చేస్తున్నారు ఏమిటి, మొత్తం మీద ఈ బంగారము అనేటువంటి దాని మీద ఒక పెద్ద ఎత్తున
ప్రభంజనం సృష్టించేటువంటి విధంగా ఒక న్యూస్ మాత్రం రాబోతున్నది రాబోయే ఒక 5-6 నెలలలో. హ్మ్. కనుక ఈ 5-6 నెలలలో ఉన్న బంగారాన్ని అట్లే ఉంచుకోండి. కొత్త బంగారం వైపు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఆ! అదేవిధంగా ఎవరైతే ఈ బంగారము పోయిందనో, మిస్ అయిందనో, దొంగిలించారు అనేటువంటి విధంగా ఉన్నా కూడా కార్త్యవీర్యార్జున స్తోత్రము అని మనకు గూగుల్లో కొడితే వస్తుంది. కార్త్యవీర్యార్జున స్తోత్రం. చక్కగా ఒక 108 దీపాలు లేదా 54 దీపాలు లేదా 24 దీపాలు పెట్టుకొని వాటిని వెలిగించి వాటి ముందు కూర్చొని కార్త్యవీర్యార్జున స్తోత్రాన్ని చదవాలి. అంటే పోయిన వస్తువులు పోయిన వస్తువులు తిరిగి తిరిగి వస్తాయని రావాలి అంటూ అని ఉంటారు. అనుకునేటువంటి వారు, ఎవరికో డబ్బులు ఇచ్చాం మా డబ్బులు మాకు తిరిగి రావాలి, హ్మ్. ఇట్టి సందర్భాలలో కార్త్యవీర్యార్జునకు సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోవడం ద్వారా బంగారానికి సంబంధించి పోయింది అని అనుకునేటువంటి బంగారం తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక ప్రశ్నాశాస్త్రం ఉంటుంది. ఇది ఎవరు తీశారు, ఇది ఎందుకు లైక్ ఎట్లా మిస్ అయిపోయింది అనేటువంటిది కూడా మనము ప్రశ్నశాస్త్రం ద్వారా చెప్పచ్చు. ఎక్కడ ఉన్నది, ఉన్నదా లేదా, ఇంటి తెలుస్తుంది. నుంచి బయటికి వెళ్ళిపోయిందా, లేదా ఎవరు తీశారు, ఇట్టి విషయాలను తెలుసుకోవచ్చును. ఇక మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే బంగారము అంటే మన భారతీయులకు మాత్రమే అధికంగా ప్రేమ. అమ్మవారితో సమానంగా మనం చూసుకునేటువంటిది బంగారం. బంగారం. మరి ఇట్టి బంగారము అనేటువంటిది అదర్ దేశాలలో కంట్రీస్లో చూసుకున్నట్టయితే కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పసే వాడతారు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు ఇతర దేశాలలో ఉన్నటువంటి ఆ డబ్బు ఏదైతే ఉన్నదో ఆల్రెడీ అమెరికాకు కొన్ని దేశాలకు గొడవలు జరుగుతున్నాయి. మరి ఇట్టి సందర్భాలలో ఏ క్షణానైనా సీజ్ ద మనీ అని అనే విధంగా ట్రంప్ అంటాడు అన్నట్టుగా అందరూ ఏం చేస్తున్నారంటే ఆ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును మొత్తము కూడా బయటికి తీసి వారి దేశాలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే తీసుకొని వెళ్ళిపోయేటువంటి క్రమంలో మరి ఇట్టి డబ్బును తీసుకొని వెళ్ళడం కష్టం కనుక బంగారం రూపకంగా మార్చుకొని ఆ దేశాలలో ఉండేటువంటి వారు లైక్ బ్యాంకర్స్, ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి మెయిన్ బ్యాంకులు ఎన్నో ఉన్నవి, అట్లా వారికి కూడా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఎఫ్డి చేసినాం బ్యాంకులో, ఈ ఎఫ్డి చేసినటువంటిది కొన్నేళ్ళు ఆ డబ్బులను వారు కాపాడాలంటే వారు ఏం చేశారు, అది బయట ఉన్నటువంటి దేశాల వారు బంగారం కొని పెద్ద పెద్ద గోడౌన్లలో దాచిపెట్టారు. అవును. సో దీని మూలకంగా ఆ దేశాల వారు బంగారం కొనేసరికి హ్మ్. మన మీద ఆ ఎఫెక్ట్ అధికంగా పడింది. బంగారం రేటు కానీ పెరుగుతుందండి. మరొకటి లేదు. కనుక రాబోయే రోజులలో కూడా మనము ఊహించుకునేటువంటి విషయాలు చాలా ఉన్నవి. హ్మ్. సో కొన్ని ప్రదేశాలలో భూకంపాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈ రాబోయే రోజులలో. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ.